గైస్ అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎందుకు బీటెక్లో అన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు? ఫస్ట్ సెమ్కి సిఎస్, సెకండ్ సెమ్కి పైథాన్, థర్డ్ సెమ్కి జావా ఎందుకని నేర్చుకుంటారు? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? బట్ ఈ కంపెనీలు అన్నీ ఎట్లా రన్ అవుతాయంతో ఐ మీన్ వితౌట్ లాస్ లేకుండా కంపెనీస్ అన్నీ ఎలా బాగా రన్ అవుతున్నాయంటో మీకు ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఎలా చేసుకోరు? 10 కోట్ల ఏదో ఒక లాభం ఉన్నట్టు ఎలా చేసుకోరు అనేది ఆ లోగో రీడిజైన్ చేయడానికి 1 మిలియన్ డిజైన్కి పే చేసిన కంపెనీ. అసలు అంత పెద్ద అమౌంట్ గైస్ అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎందుకు బీటెక్లో అన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు? ఫస్ట్ సెమ్కి సిఎస్, సెకండ్ సెమ్కి పైథాన్, థర్డ్ సెమ్కి జావా ఎందుకని నేర్చుకుంటారు? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, దీన్ని స్కిప్ చేద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మన ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. సపోజ్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ. ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇవన్నీ సిమిలర్ ఐడియాస్తోనే ఉన్నాయి. ఐ మీన్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, జెప్టో కానీ, మీషో కానీ, మింత్రా కానీ, బిగ్ బాస్కెట్ కానీ. బట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఐ మీన్ ప్రోడక్ట్స్ కొన్ని దానిలో అన్ని దొరుకుతాయి, కొన్ని దానిలో కొన్ని దొరకవు. బట్ కొంచెం అయితే సిమిలర్ రేట్తో ఉన్నాయి. బట్ ఈ కంపెనీలన్నీ ఎట్లా రన్ అవుతాయంతో ఐ మీన్ వితౌట్ లాస్ లేకుండా కంపెనీస్ అన్నీ ఎలా బాగా రన్ అవుతున్నాయంటో మీకు ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఇలాగా? అండ్ ఇవన్నీ సిమిలర్ రేట్తోనే ప్రధాన ప్రోడక్ట్స్ అమ్ముతారు, ప్రధాన ఇంటికి ఆర్డర్ డెలివరీ చేస్తారు. బట్ ఇవన్నీ ఎందుకు ఇంత బాగా రన్ అవుతున్నాయి? ఒక్కటూ లాస్ లేదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక స్ట్రీట్లో 4 కాఫీ షాప్స్ ఉన్నాయి. 4 కాఫీ షాప్స్ ఉంటే కస్టమర్ అనేవాడు ఏ కాఫీ షాప్ కడిపోతాడు? ఏ కాఫీ షాప్లో అయితే మేకింగ్ బాగుందో, టేస్ట్ బాగుందో ఆ కాఫీ షాప్ కాడికి ఈ కస్టమర్ అన్నాడు వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. వేరే షాప్స్కి అసలు పోడు. ఎందుకంటే అక్కడ టేస్ట్ బాగాలేకపోవడం కానీ, మేకింగ్ బాగాలేకపోవడం కానీ ఏదో ఒకటి డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. కాబట్టి కస్టమర్ అన్నాడు అక్కడికి వెళ్ళిపోడు. ఇప్పుడు ఇక్కడ బాగుంది కాబట్టి కస్టమర్ అన్నాడు ఈ కాఫీ షాప్కి వచ్చాడు. సేమ్ కంపెనీస్ కూడా సేమ్ అలాగే. ఈ కంపెనీస్ అనేవి ఎలా డిజైన్ చేసినారంటే ఐ మీన్ ఎలా డెవలప్ చేసినారంటే యూజర్ అవసరం ద్వారా. ప్రతి కంపెనీ, ప్రతి స్టార్టప్ యూజర్ అవసరం ద్వారా డెవలప్ చేస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం జెప్టో తీసుకుంటే 10 minutes డెలివరీ చేస్తారు ఆర్డర్ అనేది. ఇది యూజర్కి టైం సేవ్ చేస్తుంది. ఇది యూజర్ పెద్ద అవసరం. ఇంకోటి ఫ్లిప్కార్ట్ మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఫ్రీ డెలివరీ ఆప్షన్స్. ఇది పెద్ద అవసరమే కస్టమర్కి. కాబట్టి ప్రతి కంపెనీలో ఏదో ఒక స్పెషల్ ఉంది కాబట్టి అంత బాగా గ్రోత్ వచ్చింది కంపెనీకి. అంత బాగా నెట్వర్క్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, అంత బాగా గ్రోత్ అవ్వడం కానీ బికాస్ ఆఫ్ ఏదో ఒక స్పెషల్ ఉంది కాబట్టి ఆ కంపెనీలో అంత గ్రోత్ అనేది వచ్చింది. ఇప్పుడు అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఈ కంపెనీ నుంచి ఓ కంపెనీ తీసుకున్నాం. ఏదో కంపెనీ మీషో. ఇప్పుడు మీషో తీసుకున్నాం. అసలు మీషో ఎలా డెవలప్ చేసిన కంపెనీ అనేది? దీనికి ఫస్ట్ ఐడియా వచ్చింటుంది. నెక్స్ట్ దీనికి వెబ్ డెవలప్మెంట్ చేయాలి, యాప్ డెవలప్ చేయాలి, వెబ్సైట్ డెవలప్ చేయాలి. దీనికి మళ్ళీ టీం ఉండాలి, మళ్ళీ మార్కెటింగ్ టీం ఉండాలి, దీనికి CEO, ప్రోడక్ట్ మేనేజరు అన్నీ మొత్తం అనేది ఉండాలి. ఫస్ట్ దీన్ని యూజ్ చేయాలంటే యూజర్స్ అనేవాళ్ళు, కస్టమర్స్ అనేవాళ్ళు ఫస్ట్ వెబ్సైట్ అయితే కావాలి. దీనికి మెయిన్ అండ్ థింగ్. దానికంటే ముందు ఐడియా. ఫస్ట్ మెయిన్ వచ్చేసి వెబ్సైట్. ఇప్పుడు వెబ్సైట్కి కొంతమందిని అయితే అరేంజ్ చేసినారు. ఐ మీన్ వెబ్సైట్ డెవలప్ చేయడానికి కొంతమంది అరేంజ్ చేసినారు ఆ కంపెనీ అనేవాళ్ళు. వాళ్ళు వెబ్సైట్ అనేది బాగా వర్క్ అవుతాడు, వితౌట్ ఎడిట్ లేకుండా బాగా వర్క్ అవుతాడు చేసినారు. ప్లస్ యాప్ కూడా అంతేకాకుండా మార్కెటింగ్ టీమ్ పెద్దదానికి అరేంజ్ చేసుకుంటూ వచ్చారు. బాగా ఎంప్లాయీస్ అనే వాళ్ళు బాగా వర్క్ చేస్తూ బాగా కంపెనీ గ్రోత్ అనేది బాగా ఇంక్రీజ్ చేసినారు. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కంపెనీలో ఎలా జాయిన్ చేసుకుంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. అసలు ఎలా జాయిన్ చేసుకుంటారు? ఇప్పుడు ముందున్న వర్కర్స్ ఐ మీన్ ముందున్న డెవలపర్సే వాళ్ళు వర్క్ బాగా చేస్తాను, మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి మేము అని వాళ్ళు ప్రశ్నిస్తారు మిమ్మల్ని. అప్పుడు మనకాడ ఏముండాలంటే అసలు వాళ్ళు ఎందుకు మనం హైర్ చేసుకోవాలంటే మనకాడ బెస్ట్ స్కిల్ ఉండాలి. ఇప్పుడు మనకాడ బెస్ట్ స్కిల్ ఉంటే వాళ్ళు ఎందుకు మనం హైర్ చేసుకోరు? ఆడ వర్క్ చేసే వాళ్ళకంటే నీకాడ 1% అన్న స్కిల్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎందుకు నేను హైర్ చేసుకోవాలంటావు? ఒక మాట, నీ వల్ల 10 కోట్ల లాభం ఉందంటే కంపెనీకి ఎందుకు హైర్ చేసుకోరు? 10 కోట్ల ఏదో ఒక లాభం ఉందంటే ఎందుకు హైర్ చేసుకోరు? కాబట్టి కంపెనీ హైర్ చేసుకోవడం ఉండదు. నీకాడ ఏదో ఒకటి స్కిల్ అయితే ఉండాలి. నీకాడ స్కిల్ కన్ఫర్మ్గా మంచి గ్రోత్ చేస్తుంది నీ కంపెనీ. కానీ ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చెప్పు గట్టిగా, మీ కంపెనీకి డ్రాబ్యాక్ ఉంది, దీనివల్ల ఇది సాల్వ్ చేస్తే మీ కంపెనీకి చాలా గ్రోత్ వస్తుంది. కొంచెం మీరు ఆ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోవాలి.
అప్పుడు మీకు ఈజీగా జాబ్స్ రావడం కానీ ఈజీగా మీరు బాగా లెవెల్కి పెరగడం కానీ జరుగుతుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా కంపెనీకి వెళ్ళే ముందర అసలు కంపెనీస్ అనేవి ఎలా రన్ అవుతున్నాయి, అసలు దీనిలో ఏం జరుగుతుంది మొత్తానికి, అసలు దీంట్లో ఏంది, అసలు ఈ వెబ్సైట్ అనేది ఎలా డెవలప్ చేసినారు, ఈ యాప్ అనేది ఎలా రన్ అవుతుంది, దీనిలో ఎన్ని బగ్స్ క్లియర్ చేసినారు, రోజుకి ఎన్ని ఎర్రర్లు వస్తున్నాయి, ఇవన్నీ కొంచెం తెలుసుకొని మీరు ఆ కంపెనీలో ఎంటర్ అయితే మీకు కొంచెం బెటర్. ఇవన్నీ కాదు, అసలు కంపెనీకి ఎంటర్ కావాలంటే అసలు మెయిన్ థింగ్ ఏంటంటే స్కిల్ ఇదే మెయిన్ థింగ్. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక కార్ డ్రైవ్ చేయాలన్నా నీకు కార్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, అదొక స్కిల్. నువ్వు బైక్ డ్రైవ్ అయినా డ్రైవింగ్ స్కిల్ వచ్చి ఉండాలి, ఇదొక స్కిల్. కాబట్టి నువ్వు ఏదైనా చేయాలన్నా నీకు ఏదో ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ లేని అసలు నువ్వేం చేస్తావని, అసలు స్కిల్ లేని మనం ఇంటర్వ్యూ కూడా కాలేం. అసలు ఇంటర్వ్యూ కాదు కదా, ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ కూడా చేయలేం ఒక స్కిల్ లేని మనం. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా అసలు కంపెనీకి హైర్ కావాలంటే అసలు కంపెనీలో హైర్ కావాలంటే ఏం చేయాలి, అసలు ఏం జరగాలి, అసలు ఏం చదవాలి, అసలు ఏం చేయాలంటే దీనికి ఏమైనా లూప్స్ ఉన్నాయి, దీనికి ఏమైనా ఇంపార్టెంట్ అవేమి ఉండవు. నీకడ బెస్ట్ స్కిల్ ఉంటే కంపెనీ అనేది నిన్నే హైర్ చేసుకుంటుంది వచ్చి. అసలు కంపెనీలో ఎలా హైర్ కావాలి, దీనికి ఏమైనా లూప్స్ ఉన్నాయా, ఇవేమి ఉండవు. నీకడ బెస్ట్ స్కిల్ ఉందంటే కంపెనీ నిన్నే హైర్ చేసుకుంటుంది. దీనికి బీటెక్లో ఉన్నట్టు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంటర్లో ఉన్నట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీనిలో ఏమి ఉండవు. నీకాడ బెస్ట్ స్కిల్ ఉందంటే కంపెనీ నిన్ను కన్ఫర్మ్ హైర్ చేసుకుంటుంది. ఎందుకు హైర్ చేసుకోవాలి నిన్ను, ఇది మాత్రం పక్కా. అసలు ఏ స్కిల్ నేర్చుకోవాలి బ్రో, అసలు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ట్రెండింగ్ ఉన్నాయి అని ఇది కొంతమందికి డౌట్. ఇప్పుడు మన కాలేజెస్లో మన ఇండియాలో ఎక్కువ శాతం ఏ స్పెషలైజేషన్స్ కానీ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవుతున్నారు. అండ్ ప్రతి కాలేజీలో ఎన్రోల్ అవుతున్నారు. అసలు మీకు ఎన్రోల్మెంట్గా దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, లేదా దీని మీద ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అసలు చేయాలని, దీని మీద అసలు ఏ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా, లేదా డేటా సైన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, లేదా సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ని తీసుకుంటారా, ముందు అది గమనించాలి మనమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా రీసోర్సెస్ కావాలంటే మనకి చాలా యూసేజెస్ ఉన్నాయి, మనకి చాలా ఇంటర్నెట్లో చాలా మ్యాటర్ అవుతుంది. మీరు అక్కడ వెళ్ళి జస్ట్ సెర్చ్ చేసేసారు, రూట్ మ్యాప్ కానీ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మనం ఇంటర్నెట్ నుండి మనం ఈజీ గ్రాప్ చేయొచ్చు. కాబట్టి మనకి ఎవరు అవసరం లేదని నేను అనుకుంటా. కాబట్టి మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్ యూజ్ చేయండి. అసలు ఏం చేయాలన్నా మీరు ఇంటర్నెట్ యూజ్ చేయండి. మీకు ఏదైనా అవసరం ఉందంటే ఇంటర్నెట్ యూజ్ చేయండి. మీరు అది ఇంటర్నెట్ యూజ్ చేస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. మీరు ఇంటర్నెట్ అన్నీ యూజ్ చేయండి. ఏదైనా అవసరం ఉంటే మీకు సపోజ్ వెబ్ డెవలప్మెంట్ రూట్ మ్యాప్ కావాలి, ఇంటర్నెట్ యూజ్ చేయండి, మీకు మొత్తం A to Z రూట్ మ్యాప్ అంటే వచ్చేస్తుంది. మీరు డే టు డే దాని మీద థియరీ నేర్చుకుని నెక్స్ట్ ప్రాక్టికల్, నెక్స్ట్ ప్రాజెక్టు అలా చేసుకుంటే చిన్నగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కానీ లేదు మీకు జాబ్స్ అనేవి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కాదు, మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఏంటంటే అందరు అనే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఏ స్పెషల్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు డేటా సైన్స్లో ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎక్కువ LPA అని ఎక్కువ హై చేసుకునే వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ అని ఇస్తున్నారు. ఇప్పుడు AML అంతే. కాబట్టి స్టూడెంట్స్ అనే వాళ్ళు దీంట్లో ఎక్కువ ఎన్రోల్ అవుతున్నారు. అసలు ఏదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనకి తెలియదు. మీరు ఎందుకు ఓన్లీ AI నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు అందరికి పెప్సీ తెలిసి ఉంటుంది, పెప్సీ కంపెనీ. ఆ పెప్సీ లోగో డిజైన్ చేయడానికి 1 మిలియన్ వాళ్ళకి పే చేసిన డిజైనర్కి, 1 మిలియన్ పే చేసిన డిజైనర్కి. జస్ట్ ఆ డిజైన్ రీడిజైన్ చేయడానికి 1 మిలియన్ పే చేసినారు ఆ డిజైనర్కి. అసలు ఎందుకు అంత పే చేసినారంటే ఆ డిజైన్ అంత అట్రాక్టివ్ ఉంది, అంత క్రియేటివ్గా ఉంది, దానివల్ల కంపెనీకి అనేది కొంచెమైనా గ్రోత్ వచ్చింటుంది. కాబట్టి అంత పే చేసినారు. 1 మిలియన్ అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు, చాలా ఎక్కువ అమౌంట్. 1 మిలియన్ పే చేసినారంటే చూసుకోండి. అది ఏమైనా వెబ్ డెవలప్మెంట్ టీమ్, వెబ్ డెవలపర్ కాదు, లేదా యాప్ డెవలపర్ కాదు, లేదా ఏ ఇంజనీర్ కాదు, డిజైనర్. అది జస్ట్ డిజైన్ అంటే మీకు ఆ డిజైన్ చేస్తారు ఎవడైనా, అంత క్రియేటివ్గా, అంత అట్రాక్టివ్గా. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు. నేర్చుకొని దాని మీద బాగా వర్క్ చేసినాడు,
బాగా పేమెంట్ తీసుకున్నాడు వర్క్ చేసి. అలా మీకు ఏదైనా ప్యాషన్ అయితే ఉందో, ఏదైనా ఇంట్రెస్ట్ అయితే ఉందో దాని మీద వర్క్ చేయండి. కాబట్టి మీకు ఏదైనా వర్క్ చేయాలనో, ఏదైనా ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఇంట్రెస్ట్ చూపి దాని మీద వర్క్ చేయండి. మీరు ఈజీగా గెయిన్ అయిపోతారు. ఇదే పెద్ద లూప్ అని నేను చెప్తా అయితే. ఎందుకంటే మీరు నచ్చిందని చేస్తే మీరు ఈజీగా ఏదైనా తెచ్చుకోగలరు, ఏదైనా గెయిన్ చేయగలరు. అసలు ఓకే, ఇదల్లా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఓకే, ఇదల్లా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఏ వల్ల లేయర్స్ ఎక్కువ జరిగినాయి. అసలు ఏ వల్ల 90 మిలియన్ జాబ్స్ క్రియేట్ అయినా మీకు తెలుసా? ఓకే, దీన్ని పక్కన పెడదాం. క్రియేట్ అయిన పక్కన పెడదాం, లేయర్స్ అనేది పక్కన పెడదాం. అసలు ఏ ఎట వర్క్ అవుతుంది అంటావు? మామూలుగా బేసిక్గా ఏ ఎట వర్క్ అవుతుంది అంటావు? ఇప్పుడు ఏ కూడా సేమ్ బ్రెయిన్ లాంటిదే, సేమ్ హ్యూమన్ బ్రెయిన్ లాంటిది. ఇది ఎలాగంటే దీనికి డేటా ఇచ్చి ట్రైన్ చేస్తారు. దీనికి ఒక డేటా ఇచ్చి డేటా ఎక్కువ స్టోర్ చేసి దాన్ని ట్రైన్ చేస్తారు. మన బ్రెయిన్ కూడా అంతే. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్ ద్వారా నేర్చుకుంటాం. అది ఇన్పుట్ ద్వారా నేర్చుకోదు, దాని ముందే ట్రైన్ చేసి పెడతారు. దాన్ని బట్టి నీకు అవుట్పుట్ ఇస్తుంది. మనకి దానికి ఉన్న డిఫరెన్స్ ఇదే. అది మిస్టేక్ చేయవచ్చు, మనం మిస్టేక్ చేయలేము. మనం కూడా చేయొచ్చు, బట్ 99% అసలు హ్యూమన్ మిస్టేక్ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ఏ చేసే అవకాశాలు ఉన్నాయి. కన్ఫామ్ 100% చేస్తారని చెప్పలేం, కన్ఫామ్ 100% చేయలేదని చెప్పలేం. చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఏ నేర్చుకోవాలనుకుంటే మీరైతే చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా నేను బాగా ఇంట్రెస్ట్ ఉందంటే ఏ నేర్చుకోవడం ఇది బాగా ట్రెండింగ్. మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే ఏ మీద కూడా ఫోకస్ చేయండి. కాబట్టి మీకు ఈ వీడియో బాగానే యూజ్ అయింది అనుకుంటా. కంపెనీస్లో ఎలా జాయిన్ అవ్వాలంటే మెయిన్ వచ్చేసి స్కిల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీకు అసలు ఎలా వర్క్ చేయాలి, అసలు ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే అసలు కంపెనీస్ ఎలా వర్క్ అవుతున్నాయి ఇది మనం తెలుసుకుంటే కొంచెం ఐడియా వస్తుంది కంపెనీ మీద. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా, దీనికి డ్రాబ్యాక్స్ ఏంటివి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, కొంచెం దాని మీద మనం కంపెనీ మీద కొంచెం ఐడియా ఉంటే మనం ఈజీగా గెయిన్ అవ్వచ్చు. బెస్ట్ స్కిల్స్ ఉంటే మనం ఈజీగా హైర్ అవ్వచ్చు కంపెనీస్లో. ఇదే దానికి పెద్ద లూపు. కాబట్టి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్తో నేర్చుకోండి ఏదైనా సరే. మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఏదైనా చేసేది, ఏదైనా వాడేది. ఇంట్రెస్ట్ లేకుండా ఏం వాడతాం, ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేస్తాం, అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేయలేం. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ పెట్టి మీ వర్క్ చేయండి, సక్సెస్ అని ఇది వస్తుంది. ఇవన్నీ కాదు, మీరు ఎందుకు ఒక జాబ్కి అప్లై చేయాలనుకుంటారు, ఒక స్టార్టప్ ఎందుకు పెట్టకూడదు? ఎందుకు మీరు ఒక జాబే చేయాలనుకుంటారు, ఒక స్టార్టప్ ఎందుకు పెట్టకూడదు మీరు అనుకుంటున్నారు? మీకే మీరు క్వశ్చన్ వేసుకొని ఆలోచించండి. థ్యాంక్ యూ.